పుత్ర, బాహ్య దారిద్ర్యం నీకుంటే బాధపడకు. భావ దారిద్ర్యం వద్దే వద్దు. భావ వైభవం భావనలో చక్రవర్తిగా వర్ధిల్లాలి. బాహ్యంలో దరిద్రం నిన్ను బాధించదు పెద్దగా. భావనలో దరిద్రంగిన పెంచుకుంటే నీవు బతికినంతకాలం ఘోర నరకమే నీ జన్మకు. కనుక బాహ్యం కంటే భావన కోటి రెట్లు ఉన్నతమైంది. కనుక ఆలోచనలే ఆస్తిపాస్తులు. ఉన్నతమైన భావనతో ఎవడు జీవిస్తాడో అతడే మహానుభావుడు. దురాలోచనతో జీవిస్తే దురాత్ముడు. మహోన్నతమైన భావనతో జీవిస్తే మహాత్ముడు. యద్భావం తద్భవతి. ఈశావాస్యం ఇదగం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన తిక్తేన భుంజీదాహ మా గృదః కస్య స్విద్దనం. ఈశ్వరుడు ధరించిన ఒక వస్త్రం ఈ విశ్వం. కనుక ఆ పరమాత్మ వైభవాన్ని గుర్తించి నీ భావనతో బ్రహ్మానుసంధానంతో బ్రహ్మానంద సౌఖ్యాన్ని పొందు. ఎందుకంటే యామతి సాగతి, మధ్యంతో గతి అంతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తం ముపాస్మహే. ఈ శ్లోకం వినాయకుని శ్లోకం, 2వ శ్లోకం. అంటే వినాయకుడంటే సచ్చిదానందాత్మ ఒక్కడే. అగజానన పద్మార్కం, గజాననం అంటే గజముఖం, అగజాననం అంటే అంతరార్థం మదాన్ని తొలగించి అహంకార నిర్మూలన చేసిన సాధకుడు. ఇక్కడ అగజాననుడు ప్రసిద్ధునిగా ప్రకాశిస్తాడు. అగజాననుడై వెలిగిపోతాడు. కారణం అహంకారమే గజానికి ప్రతిబింబం. నిరహంకారమే ఆత్మజ్ఞానానికి పవిత్రమైన దృష్టిని ప్రసాదిస్తుంది. నిరహంకారో నిర్మమో నిరహంకారో సమదుఃఖ సుఖక్షమి. కనుక నిరహంకారం మనిషిని ఉన్నత పదంలో నడిపిస్తుంది. అహంకారం మనిషిని అదో మార్గంలో పతనం చేస్తుంది. కనుక అగజానన పద్మార్కం అంటే నువ్వు సాధన చేసే సాధకుడివైతే నీ అహంకారాన్ని కొట్టే, నిరహంకారాన్ని పట్టే. అప్పుడు నీ హృదయ పద్మం ముకులించుకొని అహంకారంతో ఇన్నాళ్ళు మూతబడింది. ఎప్పుడైతే జ్ఞాన భాస్కరుడు జ్ఞానసూత్రమని సూర్యకిరణంతో నీ హృదయ పద్మపు రేకులను స్పృశిస్తాడో మరుక్షణం నీ హృదయార విందం అనంత కోటి విశ్వమంతా పరిపూర్ణంగా సుమగంధాలను వెదజల్లుతుంది. పద్మార్కం అంటే సూర్యుని కిరణ స్పర్శకు నవకమలం వికసించి పద్మప్రియుడైన ఆత్మజ్ఞానం భాస్కరుణ్ణి ఆరాధిస్తుంది. ఇక్కడ సద్గురువే జ్ఞాన భాస్కరుడు. ఉత్తమ శిష్యుడే ముకులించిన పద్మం, అదే హృదయ పద్మం. విద్యంతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టి పరావరే. కనుక ముకులించినటువంటి పద్మాన్ని వికసింపజేయడమే జ్ఞాన గురువైన ఆత్మ భాస్కరుని యొక్క పవిత్ర కృప. గురువు యొక్క కృపతో నీ హృదయ పద్మాన్ని ఎప్పుడు వికసింపజేస్తావో అక్కడ నీకు నిత్యం మహర్నిశం. మహర్నిశం అంటే అనిశం, ఎల్లప్పుడూ నిరంతరం ఆ గురు సూత్రాన్ని పరమ ధ్యేయంగా భావించి ఆరాధిస్తావు. గజానన మహర్నిశం నిరంతరం నీవు
అహంకార నిర్మూలన చేయడమే నీకు ఉత్తమ సాధన. నాకు అహంకారం వద్దు, నేను అహంకారానికి లోను కాను, ఏమి నాకు నిందలన్నీ నా పవిత్రమైన బహుమతులు, నేను నిరంతరం ఆత్మధ్యానంతో జీవిస్తా, అహంకార స్పర్శ నాకొద్దు అంటే నిరంతరం ఎప్పుడైతే ఆవేశాన్ని అహంకారాన్ని నీ నుండి దూరం చేస్తుంటావో అదే సాధనలన్నింటికీ ఉత్కృష్టమైన సాధన. ఆ సాధన ఒక్కరోజు వారం చేస్తే లాభం లేదు. గజానన మహర్నిశం నిరంతరం అహంకారం నాకొద్దు, అహంకారం నాకు గిట్టదు, ఈ దృఢమైనటువంటి సాధన నిరంతరం చేయాలి. అప్పుడు నీ జీవితానికి వెలుగు రేఖలు వెన్నెలలై నిన్ను వెంబడిస్తాయి. అదే అనేకదం. ఇంతకాలం ఏకత్వంలో భిన్నత్వాన్ని చూసి బాధలకు లోనై బాధపడ్డావు. గురుసూత్రమైన జ్ఞానసూత్రాన్ని ఎప్పుడైతే ఆస్వాదించి ఆరగించిన ఆ మరుక్షణం నీవు అనేకదం అనే పాయింట్ను, అనేకత్వాన్ని త్యజించి ఏకతత్వం అంటే ఏకమైన పరమాత్మ స్వరూపాన్ని గుర్తిస్తావు. అనేకదం తం భక్తానాం ఏకదం తం ముపాస్మహే. కనుక భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే బ్రహ్మజ్ఞాని దృష్టి. ఏకత్వంలో భిన్నత్వాన్ని చూడటమే అజ్ఞానుల యొక్క అహంకార ప్రలాపన. మిత్రులారా, అమృత పుత్రులారా, ఈ పవిత్రమైన ఈ ప్రపంచం నీ అజ్ఞాన దృష్టికి ప్రపంచం, సుజ్ఞాన దృష్టికి పరమాత్మే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. చూడు, సర్వత్ర సమదర్శన. ఇక్కడ ఉన్నాడు దైవం, అక్కడ లేడు అనడమే అజ్ఞాని యొక్క లక్షణం. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందే గలడు దానవాగ్రిని వింటే. నీలో ఉండే దానవ గుణాలు తొలగిస్తే అక్కడే ఉంది పరమతత్వం, పరిపూర్ణ సచిదానంద స్వరూపం. కనుక దేవతలే సత్వగుణం, మానవులే రజోగుణ స్వరూపం, దానవులే తమోగుణ స్వరూపం. కనుక ఈ మూడు గుణాలను జయించిన వాడే మహానుభావుడు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యచ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి. కనుక మూడు గుణాలను త్యజించాలంటే స్టెప్ బై స్టెప్ నీవు ఎదగాలి. మొట్టమొదట తమో గుణాన్ని కొట్టి, కుంభకర్ణుణ్ణి కొట్టి, రావణుణ్ణి పట్టి, తరువాత రావణుణ్ణి కూడా కొట్టేసి ఇబిసురుణ్ణి పట్టేసుకో. తరువాత ఇబిసురుణ్ణి కూడా కొట్టేసి ఆత్మ రాముణ్ణి పట్టే. అదే గుణాతీత స్థితి. రామమూర్తి తమోగుణం అనే తాటకను కొట్టేశాడు, రజోగుణం అనే అహల్యను నెట్టేశాడు, సత్వగుణం అనే సీతను పట్టేశాడు. చివరికి సీతను కూడా సత్వగుణాన్ని కూడా త్యజించి తాను ఆత్మ రాముడి బ్రహ్మానంద పరమానంద భీముడై ప్రకాశించాడు. మిత్రమా, సృష్టి అంతా నీ దృష్టిలోనే ఉంది. కనుక నీ దృష్టిని బట్టే సృష్టి నీకు దర్శనమిస్తుంది. ఇక్కడ సుఖదుఖాలు, మంచెడ్డలు, మానవమానాలు ఇంతకాలం ఈ యొక్క ద్వంద్వాలలోనే మన జీవితం దహించుకొని పోయింది. ఈ ద్వంద్వాతీత స్థితిని ఎప్పుడైతే నువ్వు పొందుతావో అదే బ్రహ్మానంద సౌఖ్యానికి ఏకైక మార్గం. ఈ ద్వంద్వావధానంలో విజయుడవు కమ్ము. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వీటన్నింటినీ పక్కన పెట్టి ద్వంద్వావధానంలో విజేతవైతే ఈ విశ్వంలో నీవే నడయాడే నారాయణ మూర్తివై ప్రకాశిస్తావు, కదిలాడే శివశంకరుడివై శోభిస్తావు. కనుక నిరంతరం పరమాత్మ తత్వం
నీవై ఉన్నావు. చూడు మిత్రమా, నీ ఇంద్రియాలతో చూడబడేది, నీవు భావించిన భావాలు, ఇవన్నీ నీలోని కదలికలు. ఈ తోపకాలను తోసేసి ఏ కదలిక లేని స్థితి, అదే సచ్చిదానంద స్వరూపానికి పరిపూర్ణ పరబాహ్యమైన ఆ బ్రహ్మానంద స్థితి ఒక్కటే శాంతికి ఆలంబన. కనుకనే నీకు సాకారం, నిరాకారం ఆ రెంటిని తీసేసి శాంతాకారుడివై ప్రకాశించు. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీ అంటే జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి, లక్ష్మీకాంతం కమల నయనం యోగి రుధ్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం. సర్వలోకైక నాదం. సర్వలోకాలంటే నీ భావాలే. నీ భావాతీత స్థితిని నువ్వు పొందితే సర్వలోకైక నాదుడు నీ ఆత్మ విభుడై ప్రకాశిస్తాడు. కనుక జీవితాంతం మనం సంపాదించవలసిన ఉత్కృష్టమైన స్థితి ఇదే. నేను ఎవడను, ఎందుకోసం ఈ లోకానికి వచ్చాను, నా జీవిత లక్ష్యమేమిటి, ఇలా నీవు ప్రశ్నించుకో. నీ ఆత్మ రామునితో నీవు సంభాషించు. ఎవ్వరు లేరు, నాకు భయంగా ఉంది అంటున్నావంటే నీ తత్వంని నువ్వు గుర్తించలేక తపిస్తున్నావు. ఎవరు లేని చోట నీవున్నావు అని నీ ఆత్మ సాక్షి నీకు బదులిస్తుంది. కానీ నువ్వు అది గుర్తించలేక ఎవరు లేరు, నాకు భయంగా ఉంది, రండి బాబోయ్ అంటున్నావు. రెండవది ఒకటి ఉందని అనుకున్నంతకాలం నీ జీవితంలో నిర్భయత్వం నీకు లభించదు. కనుక ద్వయం మహాభయం, ద్వయం భయం, ఏక్ నిరంజన్ దో గడబిడ. చెడు భావాతీతం అంటే నీ మనసే ఇంతకాలం బంధానికి మోక్షానికి మూల కారణమైంది. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో బంధాయి విశ్యాసక్తం ముక్తే నిర్విషయం స్మృతం. నిశ్చల తత్వే జీవన్ముక్తి. నువ్వు నిశ్చలంగా ఉంటే అదే ముక్తి. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందతేవా. ఈ బ్రహ్మలు భ్రాంతులన్నీ కొట్టేయాలి. ఎక్కడ? జ్ఞానమని ఖడ్గం తీసుకొని ఇంద్రియ నిగ్రహం అనే సాధనతో నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో. ఈశ్వర విగ్రహమై ప్రకాశిస్తావు. లింగంపల్లె పులిమీర దాటిన వానికి ఏ దొంగలతో భయం లేదు. నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా నిరంతరం ఈ ఆత్మానుసంధానంతో నీ జీవితాన్ని చక్కబెట్టుకో. నీ జన్మ ధన్యమవుతుంది. మిత్రమా, భీతి చెందకు. నీ ఆత్మకు ఎన్నడూ మరణం లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. పంచభూతాలకు సాక్షివి నువ్వే. 21,600 సార్లు సోహంబని ఊగేనే ఉయ్యాలో. 21,600 సార్లు నిత్యం అజప గాయత్రితో నీలో ఆత్మారాముడు గానం చేస్తున్నాడు. అది వినలేక నువ్వు బాధతో, దుఃఖాలతో, భయాలతో నీ అజ్ఞాన కల్పనలను సృష్టించుకొని దుఃఖానికి లోనవుతున్నావు. మిత్రమా, నీ ఆత్మ సర్వసాక్షి, స్వయం జ్యోతి, అది సిద్ధ వస్తువు. దానికి ఎన్నడూ మరణం లేదు. ఈ పరమ సత్యాన్ని గుర్తించి పరమానంద ప్రకాశంతో చిదానంద రూపం శివోహం శివోహం అని గానం చేసుకో. నీ జన్మ అమృత స్వరూపమై భాషిస్తుంది. ఓం తాత్ సత్.